ఇక సింగరేణి గుర్తింపు ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. సింగరేణి వ్యాప్తంగా రేపు 27వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు 13 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. 11 డివిజన్లో సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం సింగరేణి వ్యాప్తంగా 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బెల్లంపల్లి రీజియన్లోని మండలమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి డివిజన్స్ కలుపుకొని అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కొమరంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి వ్యాపించి ఉంది. కొత్తగూడెం కార్పొరేట్, హైదరాబాద్, సింగరేణి భవన్ కలుపుకొని 1,191 మంది ఓటర్లున్నారు. ఇక కొత్తగూడెంలో 2,326 మంది, ఇల్లందులో 614 మంది, మునుగురులో 2,450 మంది, రామగుండంలో 5,556 మంది, అలాగే రామగుండం 2లో 3,556 మంది, రామగుండం 3లో 3,884, భూపాలపల్లి డివిజన్లో 5,410 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బెల్లంపల్లిలో డివిజన్లో 996 మంది కార్మికులు, మందమరిలో 4,835 మంది, శ్రీరాంపూర్లో 9,127 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక సింగరేణి వ్యాప్తంగా 23 అండర్ గ్రౌండ్ మైన్స్, 19 ఓపెన్ కాస్ట్ గనులు, జీఎం ఆఫీసులతో పాటు డిపార్ట్మెంట్స్తో కలిపి 39,773 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణి గుర్తింపు ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. సింగరేణి వ్యాప్తంగా రేపు 27వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణ 13 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. 11 డివిజన్లలో సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం సింగరేణి వ్యాప్తంగా 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బెల్లంపల్లి రీజియన్లోని మండమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి డివిజన్స్ కలుపుకొని అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కొమరంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సింగరేణి వ్యాపించి ఉంది. కొత్తగూడెం కార్పొరేట్, హైదరాబాద్, సింగరేణి భవన్ కలుపుకొని 1,191 మంది ఓటర్లున్నారు. కొత్తగూడెంలో 2,326 మంది, ఇల్లందులో 614 మంది, మనుగురులో 2,450 మంది, రామగుండంలో 1లో 5,556, రామగుండం 2లో 3,556 మంది, రామగుండం 3లో 3,884, అలాగే భూపాలపల్లి డివిజన్లో 5,410 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, ఏదైతే రేపు జరగబోతున్నటువంటి సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలకు కూడా సర్వం సిద్ధమైంది. మొత్తం కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా ఇప్పటికే కూడా అధికారులు ఎన్నికల నిర్వహణ కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కూడా ఏదైతే 11 డివిజన్లకు సంబంధించి కూడా 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన పర్యవేక్షణ కోసం కూడా సిఎల్సీ కూడా మొత్తం కూడా 13 మంది ప్రత్యేక అధికారులు అంటే అబ్జర్వర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అధికారులు కూడా మొత్తం కూడా 11 డివిజన్లను కూడా ఎన్నికలకు సంబంధించి కూడా పర్యవేక్షణ చేస్తారు. మొత్తం కూడా ఏదైతే 11 డివిజన్ల కలిసి కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా 39,773 మంది కార్మికులు రేపు తమ ఓటు హక్కు అయితే వినియోగించుకొని ఉన్నారు. ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా ఏదైతే కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు, ఈ ఓటు వినియోగానికి సంబంధించి కూడా ఏదైతే పోలింగ్ కేంద్రాలు ప్రతి డివిజన్ కావచ్చు, అదేవిధంగా గనులపై కూడా ఎక్కడైతే గనులపై కూడా కార్మికులు ఓటు వేయడానికి కూడా అన్ని వెసులుబాట్లు కల్పించారు. ముఖ్యంగా కూడా ప్రతి గని పైన కూడా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అధికారులు కూడా ఏర్పాటు చేసి అందులో భాగంగా కూడా పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేసిన. ముఖ్యంగా కూడా ఏదైతే మంచిర్యాల బెల్లంపల్లి రీజన్ కావచ్చు, అదేవిధంగా కూడా కొత్తగూడానికి సంబంధించి కూడా బెల్లంపల్లి రీజన్ లో కూడా ఇటు మందమారి, శ్రీరాంపూర్, అదేవిధంగా కూడా బెల్లంపల్లి, మందమారి, శ్రీరాంపూర్, బెల్లంపల్లితో పాటు మరికొన్ని డివిజన్లు కూడా ఇందులో ఉంటాయి. ముఖ్యంగా కూడా ఏదైతే సింగరేణి వ్యాప్తంగా కూడా మొత్తం కూడా 37,773 మంది కార్మికులు ఉన్నారు. మొత్తం కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా 6 జిల్లాలకు సంబంధించి ఏదైతే మంచిర్యాల, పెద్దపల్లి, కుమరంభీం, వాస్తవాబాద్ జిల్లాతో పాటు భూపాలపల్లి, అదేవిధంగా కూడా భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా మొత్తం కూడా సింగరేణి కూడా విస్తరించినారు. సింగరేణికి సంబంధించి కూడా ఏదైతే ఎన్నికలు కూడా 7వ దఫా ఎన్నికలు నడుస్తా ఉన్నాయి. ఇప్పటికి కూడా 6 సార్లు సింగరేణి ఎన్నికలు జరిగినాయి. అందులో ఇది 7వ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నిక కావడంతో కూడా ఇటు కార్మిక సంఘాలు కూడా వీటి ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా ఖచ్చితంగా ఏదైతే గెలుపు పొందడం కోసం కూడా అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కూడా ఓవరాల్ గా కూడా ఇక జిల్లాలో ఏదైతే మొత్తం కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా ఇక మొత్తం కూడా కొత్తగూడెం కార్పొరేట్ సింగరేణి భవన్ కలుపుకున్నాడు. దాదాపు 1,191 మంది
కార్మికులు ఉన్నా కూడా కొత్తగూడెంలో కూడా 2326 మంది ఉన్నారు. అందులో టోటల్ మనుగురులో కూడా 2450 మంది, అదేవిధంగా రామగుండంలో మొదటిలో కూడా 5556 మంది, మొత్తం ఓవరాల్ కూడా ఏదైతే సింగరేణి వ్యవస్థ ఉన్నటువంటి 37,773 మంది కార్మికులలో కూడా ఎక్కువ కార్మికులు సింగరేణి అంటే శ్రీరాంపూర్ డివిజన్ లో ఉన్నారు. తల్లి తరఫున కూడా మనుగురులో ఉన్నారు. మొత్తం కార్మికులు అందరూ కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా కార్మికులకు వెసులుబాటును బట్టి కూడా అక్కడ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా అధికారులు తెలుపుతా ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇప్పటికీ కూడా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక మరికొన్ని గంటలు ఏదైతే మరికొన్ని గంటల్లో కూడా సింగరేణికి సంబంధించిన గుర్తింపు కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలైతే మొదలైనటువంటి పరిస్థితుల్లో ఎన్నికల నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా మొత్తం కూడా సింగరేణి వ్యవస్థ కూడా 144 సెక్షన్ నడుస్తా ఉన్నది. మొత్తం కూడా సింగరేణి ఎక్కడ కూడా నలుగురికి ముక్కకుండా కూడా ఇప్పటికి కూడా పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. ఏదేమైనప్పటికీ కూడా మరొక కొన్ని గంటల్లో కూడా ఎలక్షన్ సంబంధించినటువంటి పోలింగ్ అయితే ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉన్నది. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. ఇక సింగరేణి గుర్తింపు ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. సింగరేణి వ్యాప్తంగా రేపు 27వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు 13 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. 11 డివిజన్లో సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం సింగరేణి వ్యాప్తంగా 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఏదైతే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికలు రేపు జరగనున్న నేపథ్యంలో అంటే 13 కార్మిక సంఘాలు అయితే దీనికి పోటీ పడుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నప్పటికీ కూడా ఇప్పుడు పోటీలో అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కాంగ్రెస్ అంటే తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఐఎన్టీయూసీ మరియు ఏఐటీయూసీ మధ్యలో అయితే ఇటు భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి ఉన్న కార్మిక గనుల్లో అయితే ప్రధాన పోటీ ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే గత 2 పర్యాయాలు పోటీలో అంటే ఎదురు లేకుండా ఉన్నటువంటి టీబీజీకేఎస్ అయితే అక్కడ ఉన్న అంటే ఏదైతే అధిష్టానం తీసుకున్నటువంటి ఒక నిర్ణయానికి అంటే గత కొద్ది రోజుల క్రితం టీబీజీకేఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేసేది లేదంటూ ఇక్కడ ఉన్నటువంటి అంటే నాయకులకైతే సమాచారం అందిన నేపథ్యంలో ముఖ్య నాయకులందరూ టీబీజీకేఎస్ కు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఒక డైలమాలో పడినట్లుగా కూడా చూడవచ్చు. అయితే అనంతరం ఏదైతే అధిష్టానం మరలా కూడా టీబీజీకేఎస్ పోటీలో ఉంటుందని చెప్పినప్పటికీ కూడా అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయి ముఖ్య నాయకులు అందరూ కూడా ఇటు ఐఎన్టీయూసీ కావచ్చు ఏఐటీయూసీలకు టచ్ లోకి వెళ్ళినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే తెలంగాణలో నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచి కూడా వీరందరూ కూడా ముఖ్య నాయకులందరూ కూడా కాంగ్రెస్ లోకి వెళ్తారని అందరూ భావించినప్పటికీ కూడా వీళ్ళందరూ అంటే వెయిట్ చేసే ధోరణి అయితే చూసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి సింగరేణి కార్మిక ఏరియాలో మొత్తం కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్న రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రభావితం అంటే సింగరేణి ఎన్నికల్లో ప్రభావితం చేయగల వ్యక్తిగా కూడా చూసుకోవచ్చు. అయితే గతంలో చూసుకుంటే గత 2 ఎన్నికలలో కూడా టీబీజీకేఎస్ ఈ ప్రాంతంలో గెలుపొందడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి ఇప్పుడు మంత్రిగా ఉండటంతో ఈసారి ఐఎన్టీయూకి సంబంధించినటువంటి అభ్యర్థులు పైచేయి సాధించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కొత్తగూడెం ఏరియాకి వచ్చేసరికి కొత్తగూడెంలో ఏఐటీయూసీకి చెందినటువంటి కార్మిక సంఘం అంటే ముందంజలో ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే మొన్న ఎన్నికల్లో చూసుకుంటే మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ ఈసారి ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం సింగరేణి ఎన్నికలలో వీరిద్దరు కూడా అంటే తలపడుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అంటే నిన్న చూసుకుంటే మనం ఐఎన్టీయూసీకి అంటే హెడ్ ఆఫీస్ లో పర్మిషన్ ఇచ్చారని ఏఐటీయూసీకి ఇవ్వలేదని వీరు వాగ్వాదం దిన్న పరిస్థితి కూడా ఉంది. అంటే మొత్తంగా మనం చూసుకుంటే ఇటు భద్రాద్రి సింగరేణి గుర్తింపు ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. సింగరేణి వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజ్, స్వప్న ఎప్పుడెప్పుడు అది ఆసక్తికరంగా చూస్తున్నటువంటి సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు రేపు ఉదయం ప్రారంభం కానున్నాయి. మొత్తం దాదాపుగా 30,000 పైగానే కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈసారి తమకు నచ్చినటువంటి సంఘాన్ని ఎన్నుకోనున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈసారి అనేక ఊహించని ట్విస్టులు మనం చూడవచ్చు. ఒకవైపు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఇప్పటివరకు ఉన్నటువంటి టీఆర్ఎస్ ఏదైతుందో దాని అనుబంధ కార్మిక సంఘం ఏవైతే పోటీ నుండి పూర్తిగా విరమించుకోవడం, దానికి చెందినటువంటి కీలక నేతలంతా కూడా రాజీనామా చేయడం ఒక సంచలనంగా మారడం, మరోవైపు సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలంటూ ప్రభుత్వం నుండి కోరినటువంటి నేపథ్యంలో అది కూడా రద్దయింది. సో ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా
ఏర్పాట్లు చేసినటువంటి అధికారులు రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నికలను నిర్వహించనున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, అలాగే వరంగల్ చెందినటువంటి ఈ సంఘాల కార్మికులు ఎవరైతే అందులో గుర్తించిన సంఘాల కార్మికులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి పోటీ పరంగా చూసినట్లయితే దాదాపుగా 13 సంఘాలు పోటీలో దిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో లాగానే మరోసారి కాంగ్రెస్ అనుబంధ సంఘం ఈసారి కొంత పోటీలో ముందంజలో ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి వారు ప్రచారం ముమ్మరంగా చేశారు. కీలక నేతలంతా కూడా వారికి చాలా హామీలు ఇచ్చి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రైట్, థ్యాంక్ యూ ఫానీరాజ్.